ఒకప్పుడు చిన్న చూపుకు గురైన చిరుధాన్యాలకు ఇప్పుడు పూర్వ వైభవం వస్తోంది. చిరుధాన్యాల్లోని పోషక విలువలు, ఆరోగ్యానికి అవి చేసే మేలును గుర్తించాక మళ్లీ వీటి వాడకం పెరిగింది. దీంతో వీటి సాగు రైతులకు లాభసాటిగా మారింది. చిరుధాన్యాలలో ఒకటైన రాగిని ప్రధానంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. రబీ పంటగా నవంబర్ నుంచి డిసెంబర్ మాసాల్లో ఈ పంటని సాగు చేయవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సుధీర్ కుమార్. చిరుధాన్యపు పంటలు తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఎదురవుతున్న అనేక సమస్యలకు వీటి వాడకం చక్కటి పరిష్కారమంటూ వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిరుధాన్యాలలో ఒకటైన రాగి విస్తీర్ణం ఏటా పెరుగుతోంది. ప్రాంతాలను బట్టి రాగిని తైదలు, చోడిగా వ్యవహరిస్తారు. రాగులు బియ్యానికి చక్కటి ప్రత్యామ్నాయ చిరుధాన్యం. ఒకప్పుడు రాగి సంగటి పేరు చెబితే మొహం చాటేసిన సంపన్న వర్గాలు నేడు అనేక ఆరోగ్య సమస్యల వల్ల తమ ఆహారపు అలవాట్లలో దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రాగిలో ఉండే పోషక విలువలే దీనికి గల ప్రధాన కారణం. రాగుల్లో అధికంగా ఉండే కాల్షియం ఎముకలకు దృఢత్వాన్ని ఇస్తుంది. వీటిని సంకటి, అన్నం, జావ తయారీతో పాటు తెల్ల రాగులను బేకరీ ఉత్పత్తుల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. రాగుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ సుగుణాలు, హైటోకెమికల్స్ ఆలస్యంగా జీర్ణమయ్యేలా చేస్తాయి. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ప్రస్తుత కాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు రాగి మంచి ఆహారం. స్థూలకాయం, బరువును తగ్గించుకోవాలనుకునే వారికి ఇది శ్రేష్టమైన ఆహారం. ఖరీఫ్లో వర్షాధారంగా, రబీలో ఆరుతడి పంటగా రాగిని సాగు చేసుకుంటారు. అత్యధికంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, కర్నూలు, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో రైతులు సాగు చేస్తుంటారు. గతంలో రాగుల దిగుబడి, రేటు రెండూ తక్కువగా ఉండేవి. రైతుకు లభించే గిట్టుబాటు ధర కూడా అంతంత మాత్రంగా ఉండేది. కాని ఇప్పుడు అందుబాటులోకొచ్చిన కొత్త రకాలతో రైతులు ఎకరానికి 12 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. రాగి పంట విత్తడానికి డిసెంబర్ వరకు అనుకూలమంటూ అనువైన రకాలు, సాగు వివరాలను తెలియజేస్తున్నారు పెద్దాపురం వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సుధీర్ కుమార్. వ్యవసాయ పరిశోధనా స్థానం పెద్దాపురం నుంచి విడుదలైన గోదావరి, రత్నగిరి అనే 2 రకాలు ఉన్నాయి. ఈ 2 రకాలు కూడా అన్ని ప్రాంతాల్లో అన్ని సీజన్స్లో పండించుకోవడానికి అనువైన రకాలు. గోదావరి అనే రకం దీర్ఘకాలిక రకం, 120 రోజుల కాలపరిమితి కలిగినది. పంట దిగుబడి చాలా మంచిగా ఉంటుంది, అంతేకాకుండా అగ్గిదిగులు తట్టుకుంటుంది. రత్నగిరి అనే రకం ఇంకొకటి ఉంది, అది కూడా 115 నుండి 120 రోజుల కాలపరిమితి కలిగిన దీర్ఘకాలిక రకం. ఈ రకం కూడా అగ్గిదిగులను తట్టుకుంటుంది, అధిక దిగుబడిని ఇస్తుంది. అంతేకాకుండా అధిక ప్రోటీన్ విలువలు, గింజలో అధికమైన ప్రోటీన్ విలువలు కలిగిన ఈ రకం మనం అన్ని ప్రాంతాల్లో అన్ని సీజన్లో పండించుకోవడానికి అనువైనది. అలాగే వీటితో పాటు ఇతర రకాలు వ్యవసాయ పరిశోధనా స్థానం విజయనగరం నుండి విడుదలైన చంపావతి, భారతి, శ్రీ చైతన్య అనే రకాలు ఉన్నాయి. ఇవి కూడా దీర్ఘకాలిక రకాలు, అధిక దిగుబడినిచ్చే రకాలు, అన్ని ప్రాంతాల్లో వేసుకోవడానికి అనువైన రకాలు. అలాగే వ్యవసాయ పరిశోధనా స్థానం పెరుమాలపల్లి నుంచి విడుదలైన రకాలు ఉన్నాయి. సప్తగిరి అనే రకం 100 నుంచి 105 రోజులు కలిగిన కాలపరిమితి కలిగిన రకం. ఇది అంటే మధ్యకాలిక రకం. ఇది రాయలసీమ ప్రాంతంలో పండించుకోవడానికి అనువైనది. ముద్దకంకి కలిగి ఉంటుంది, అధిక దిగుబడిని ఇస్తుంది, అగ్గి దిగుబడిని తట్టుకుంటుంది. అలాగే వకుల కూడా 100 రోజుల కాలపరిమితి కలిగిన రకం. వీటితో పాటు తెల్ల రాగి రకమైన హిమ వ్యవసాయ పరిశోధనా స్థానం విజయనగరం నుండి విడుదలైంది 2012లో. బేకరీ ఉత్పత్తులు తయారు చేయడానికి ఉపయోగపడేది ఈ గింజ. అలాగే వీటితో పాటు స్వల్పకాలిక రకాలైన మారుతి రకం అనేది ఉంది. ఈ రకాలు మనం అంతర పంటలుగా వేసుకోవడానికి ఉపయోగపడే రకాలు. రాగిని తేలిక రకం ఇసుక నేలలు, బరువైన నేలలు, కొద్దిపాటి చౌడు సమస్య ఉన్న భూముల్లో సాగు చేసుకోవచ్చు. నీరు నిల్వ ఉండే భూములు అనువైనవి కావు. ముఖ్యంగా సరైన సాంద్రతలో మొక్కలు పెట్టినట్లయితే అధిక దిగుబడులు వచ్చే అవకాశముంది. నేరుగా విత్తుకునే పద్ధతిలో 2 నుంచి 3 కేజీల విత్తనం అవసరమవుతుంది. అలాగే నారు పోసుకునే విధానంలో కూడా మనం 5 సెంట్లు నారుమడి తయారు చేసుకోవాల్సి ఉంటుంది. 2 కేజీల విత్తనాన్ని మనం చల్లుకుని బాగా మట్టిలో కలియబెట్టాలి. సో తద్వారా మంచి నారుమడి మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. నారుమడి పోసుకున్న పద్ధతిలో మనం 20 నుండి 25 రోజుల తర్వాత ప్రధాన పొలం తయారు చేసుకుని ప్రధాన పొలంలో
నారుని మనం నాటుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వరుసల్లో కనుక నాటుకున్నట్టయితే వరుసకి మధ్య 30 సెంటీమీటర్లు, అలాగే మొక్కకి మధ్య 10 సెంటీమీటర్ల దూరం కనుక పాటించినట్టయితే సరియైన మొక్కల సాంద్రత చేయడానికి ఆస్కారం ఉంటుంది. డైరెక్ట్గా మనం విత్తుకున్నట్టయితే మొలకెత్తిన 10-15 రోజుల తర్వాత ఒత్తుగా ఉండే చోట మొక్కలను మనం తీసివేసుకోవాలి. ఆ విధంగా సరైన మొక్కల సాంద్రతను మనం పాటించవచ్చు. రాగి సాగులో ఎరువుల యాజమాన్యం కీలకం. ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువును వేసి ఆఖరి దుక్కిలో కలియదున్నాలి. అంతేకాకుండా సమయానుకూలంగా నత్రజని, భాస్వరం, పొటాష్ను అందిస్తే మంచి దిగుబడులను పొందవచ్చు. ఎరువుల యాజమాన్యం కనుక చూసినట్టయితే దుక్కిలో 12-8-8 నత్రజని, భాస్వరం మరియు పొటాష్నిచ్చే ఎరువులను వేసుకోవాలి. అలాగే 25 రోజుల తర్వాత ఇంకొక 12 కేజీలు నత్రజని ఇచ్చే ఎరువును వేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా ఎరువుల యాజమాన్యం చేసుకున్నట్టయితే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. నేరుగా విత్తే పద్ధతితో పాటు నారు పోసి నాటు వేసుకునే పద్ధతిలో కలుపు యాజమాన్యం ముఖ్యం. సకాలంలో శాస్త్రవేత్తల సలహాలు, సూచనల మేరకు కలుపును నివారిస్తే మంచి దిగుబడులను సాధించవచ్చు. నేరుగా వెదజల్లేటప్పుడు వెదజల్లిన 24 గంటలలో మనం పెండిమిథాలిన్ అనే మందును 1 లీటర్ ఎకరానికి పిచికారీ చేసుకున్నట్టయితే 15 రోజుల లోపల వచ్చే కలుపును మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. అలాగే 20-25 రోజుల తర్వాత మనం కలుపును కనుక ఉన్నట్టయితే 2,4-D సోడియం సాల్ట్ పిచికారీ చేసినట్టయితే మనం వెడల్పాటి కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే నారు పోసుకునే పద్ధతిలో కూడా నాట్లు వేసిన తర్వాత పెండిమిథాలిన్ మందును ఇసుకలో కలుపుకుని జల్లుకున్నట్టయితే కలుపును సమర్థవంతంగా నివారించవచ్చు. అలాగే 2,4-D సోడియం సాల్ట్ 25 రోజులు నాటిన తర్వాత వెడల్పాటి కలుపు మొక్కలను మనం నివారించుకోవడానికి ఈ మందును వాడుకోవచ్చు. ముఖ్యంగా రాగి పంటకు అగ్గి తెగులు, మెడవిరుపు తెగులు, కంకి తెగులుతో పాటు ఈ మధ్య గులాబీ రంగు పురుగు ఆశించి పంటను తీవ్రంగా నష్టపరుస్తోంది. సకాలంలో వీటిని గుర్తించి నివారించాలని శాస్త్రవేత్త సూచిస్తున్నారు. ఎక్కువగా అగ్గి తెగులు మనం చూస్తాం. అగ్గి తెగులు కూడా ఆకు మీద ఈ తెగులు వస్తుంది, అలాగే మెడ మీద వస్తుంది, అలాగే కంకి మీద కూడా ఈ తెగులు మనం చూడవచ్చు. మొదట్లో ఆకు మీద కనుక మనం ఈ తెగులును చూసినట్టయితే కార్బండిజం 1 గ్రామ్ లీటర్ నీటికి పిచికారీ చేసి మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. 50 నుండి 60 రోజుల సమయంలో ఈ మెడవిరుపు తెగులు, అలాగే కంకి తెగులు రావడానికి అవకాశం ఉంది. సో ఆ సమయంలో కార్బండిజం 1 గ్రామ్ లీటర్ నీటికి సమానంగా జల్లినట్టయితే ఈ సమస్యను మనం అధిగమించవచ్చు. అలాగే పురుగు సమస్య కనుక వచ్చే కాండం తొలిచే పురుగు ఎక్కువ సమస్యాత్మకంగా ఉంది. తొలి దశలో ఈ పురుగును మనం నివారించడానికి సరైన యాజమాన్య చర్యలు కనుక పాటించినట్టయితే పురుగును సమర్థవంతంగా మనం నివారించవచ్చు. రాగి పంటలో ప్రస్తుతం మేలైన రకాలు అందుబాటులో ఉండటం వల్ల మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి సాధించే వీలుంది.